అనుకుంటా ఉన్నాము దగ్గర కానీ రాలేకపోయింది. ఈ గురించి హైదరాబాద్లో ఉన్నటువంటి అదే మా ఊరికి వెళ్తాము, మా ఊరికి వెళ్ళదు అని ఆయన రామకృష్ణ వాళ్ళందరూ ఇక్కడ ఫోటోలు మా ఊళ్ళోకి వెళ్ళారు కదా, మా ఊళ్ళోకి ఏం చేస్తుందంటే అప్పుడు మన ప్రసాద్ గారు అలాగే నిర్ణయం చెప్పబడి ఎట్లా సరే మా ఏరియాలో పెట్టి ట్రై చేసి ఎండాకాలం డేట్ అయింది ఇంతే వచ్చేవాడు. దీనికి కారణం ఏంటంటే ఇది మొదటి మీటింగ్ కాదు, కనీసం పొలిటికల్ మీటింగ్ కూడా ఎందుకంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి అందరికీ కడుపులోకి వచ్చిన కాళ్ళకి వచ్చిన వాళ్ళకి కృష్ణారాయణ ఉన్నారు. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తాం ఈ క్యాన్సర్. ఒకసారి క్యాన్సర్ వచ్చింది అంటే నేను ఎన్ని స్టేజ్లో ఎవరు వారికి గుర్తించకపోతే ఆటోమేటిక్గా హాస్పిటల్ అనుకోవాలి, మంచి లేకుండా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి ఈ స్క్రీనింగ్ చేయడం అనే ఉద్దేశంతోనే ఈ వసంతాలు నవంబర్ కార్యక్రమం అలాగే వాళ్ళకి స్క్రీనింగ్ పడుతుంది, అవేర్నెస్ ఇవ్వండి అనే దాంట్లో కనీసం రోజుకి ఒకళ్ళు వారానికి ఇద్దరు ముగ్గురు అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు ఎప్పుడో ఒకరు క్యాన్సర్ పట్టుబడి మా దగ్గరికి వస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, లోకల్గా శ్రీకాకుళం ఉందనుకోండి, అక్కడ లోకల్ డాక్టర్స్ 15 రోజులు 20 రోజులు ఆ టెస్ట్ అర్థం కాక ఆ టెస్ట్ ఈ టెస్ట్ చేసేవాళ్ళు అక్కడ పోటీకాలం అయిపోతాం. అప్పుడు వ్యాధి ముదిరిపోతూ ఉంది. దాని తర్వాత హైదరాబాద్ వచ్చే వరకు వాళ్ళు రూపాయలు కూడా అయిపోతారు. అక్కడి నుంచి మేము వసతారకం రిక్వెస్ట్ చేస్తే ఇంకా ఇల్లు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే బ్రహ్మాండంగా సర్వీస్ చేస్తున్నాము. దానికోసం అని ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి గ్రామంలో ముందు అసలు మన ప్రజానీకానికి తెలవాలి ఎందుకు అసలు ఈ క్యాన్సర్ వస్తుంది. దాని మీద మన డాక్టర్లు కూడా అందరూ కూడా చూసేటప్పుడే బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే లేడీ డాక్టర్లు చెప్తారు, ఇది మీరు సెల్ఫ్ టెస్ట్ చేసుకోండి, మిగతా అన్ని ఏ ప్రాబ్లం ఉన్నా మీరు చెప్పచ్చు, చెప్తే కూడా మీకు గైడ్ చేస్తారు. గైడ్ చేసి ఇక్కడ ఉన్న టెస్ట్లు ఏమైనా ఉంటే ఇక్కడ అన్నీ ఫ్రీగా చేస్తారు. మీరు 2-3 అవర్స్లో అన్నీ అయిపోతాయి. కాదు అనుకుంటే రెఫర్ చేయాల్సి వస్తే ఇక్కడ బస్సుదారులకు వెళ్ళి అక్కడ ఏదైనా రెఫర్ చేసుకోవాలి. అది కాకుండా కూడా మన శ్రావణి హాస్పిటల్ సార్ లాస్ట్ టైం కూడా నాతో 3 సార్లు ట్రావెల్ చేశారు. వాళ్ళు కూడా గుంటూరు నుంచి అడగంగానే వచ్చారు. వాళ్ళు కూడా సర్వీస్ చేయడానికి ఏ ఇబ్బందున్నా ముందు అడగండి వాళ్ళని, వాళ్ళకి చెప్పండి, వాళ్ళు చేస్తారు. దీనికి ఈ క్యాన్సర్కి అసలు నివారణ అనేది ఉందా లేదా అంటే మీరు ఎర్లీ స్టేజ్లో గుర్తుపెట్టుకుంటే 100% తిరిగి సేవ్ చేయడానికి అవకాశం ఉంది. అది బసవతారకం అంటే హాస్పిటల్స్కి అయితే వాళ్ళకి ప్రోటోకాల్స్ కదా ఇవన్నీ బాగా ఇంటర్నేషనల్గా అలాగే అలవాటు. ఇవి లేనప్పుడు మనం టాటా ఇన్స్టిట్యూట్ బాంబేకి వెళ్ళేవాళ్ళం. అది మానేసి ఇప్పుడు అందరూ బసవతారకం వస్తున్నారు ఇప్పుడు. కాబట్టి ఇన్స్టిట్యూట్ మంచి ఇన్స్టిట్యూట్ అయింది, మనకు దగ్గర అందుబాటులో ఉంది. రేపు అమరావతిలో కూడా మనకు హాస్పిటల్ కడుతున్నారు, ఇంకా దగ్గర రావాలి ప్రజానికి. మరి ఎందుకు పెరుగుతున్నాయో మన డాక్టర్ గారు అన్నాడు చెప్పాలి, ఎందుకు పెరుగుతుంది ఇవన్నీ అనేది. ఎంత ప్లాస్టిక్ ఉందనుకున్నా కానీ తప్పట్లేదు, పాలు కొన్నా కానీ అందులో పాలలో ఏముందో మనకు తెలియదు, ఏ కూరగాయలు ఉందో దాంట్లో పెస్టిసైడ్స్ ఉన్నాయో తెలియట్లేదు. అందుకని ఈ వ్యాధి బారి పడటం వల్ల నా అందరూ అంటున్నారు. కాబట్టి దీనికి నేను చెప్పేది ఏంటంటే మేము ఒక 13 సంవత్సరాలు ఆడపిల్ల మన హాస్పిటల్స్లో ఉన్నప్పుడు చిన్న ప్రాబ్లం వచ్చింది మెచ్యూర్ కానీ అది చూసి మేము కొంచెం చలించిపోయాం. మరి మన మనవరాలకి కనుక మన ఇంట్లో వస్తే ఏంటి అసలు మేము నివారణ ఏంటి అనే దాని మీద భయపడి మేము ఆ పిల్లల్ని తీసుకుని బస్సు కార్యక్రమం పెట్టి మన డిసెంబర్ 1 కల్లా మెడిసిన్ ఫ్రీగా తయారు చేయగలిగాం. దగ్గర 65 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాము ఆ పిల్లల మీద. చిన్న రైతు 1.5 2 ఎకరాలు వినుకుంటారు. మరి అటువంటి వారికి వస్తే ఆ 2.5 ఎకరాలు అమ్ముకున్నా కానీ ఆ పిల్లలు బతికిస్తున్నారు.
వీరేంద్ర పాటిల్ అని పిల్లల డాక్టర్ ఉన్నాడు. ఎంత బాగా కోఆపరేట్ చేశారంటే అబ్బాయి కూడా చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ స్కూల్ అడ్మిషన్ తీసుకొని మళ్ళీ హాస్పిటల్ వెళ్తాం. అందుకని మాకు ఈ 3 సంవత్సరాలుగా అది మమ్మల్ని కదిలించిన విషయం అది. దానికోసమని మేము ప్రతి జిల్లాలో వీలైనంత వరకు కొంత అవేర్నెస్ ప్రోగ్రాం పెడితే అందరికీ దీనికి సేవలు ఉపయోగించుకోవాలనే దాన్ని చూస్తాం. దీనికి ఈ ఆరోగ్యానికి ఒక చిన్న చిట్కా ఉంది. డాక్టర్లు అలోపతిలో ఇంజక్షన్లు ఇస్తారు, కెమోథెరపీ ఇస్తారు, రేడియేషన్ అవన్నీ ఉన్నాయి. అది కాకుండా దీనికి లక్ష్మణ ఫలం అని ఒక చిన్న మొక్క ఉంది. దాని ఫ్రూట్ కానీ దాని ఆకులనైతే కషాయంలో కాల్చుకుని టీ దగ్గర తాగొచ్చు. అది ఎంతో ఉపయోగంగా ఉందన్నమాట. ఒక కిమో ఇస్తే ఎంత ఎఫెక్టివ్, ఈ ఫ్రూట్ తిన్నాడు అంత ఎఫెక్టివ్గా ఉంది. మొన్న లాస్ట్ ఒక 1 ఇయర్ బ్యాక్ నేను జనాల్లో ఒక హోటల్లో ఉన్నప్పుడు ఆ రిసెప్షన్ అతనికి నా పాంప్లెట్ ఇచ్చాను. అది చూడంగానే సార్ మా అత్తగారు ఈ ఫ్రూట్ తినే బతికింది సార్ అని వస్తానని వాళ్ళ అత్తగారు ఆమె ఒంగోలు. అంటే చాలా మందికి ఐడియా ఉంది ఇది, కానీ దీన్ని ఇంకా ప్రచురం లేదు. అందుకనే దత్తప్రసాద్ గారితో 3 రోజులు చెప్తున్నాను, మన ఎట్టి పరిస్థితుల్లో మొక్కలు వేసైనా సరే మొక్కలు పెంచాలి. ఒక్కొక్కటి ఇంట్లో 2-3 మొక్కలు పెంచండి. పెంచితే అది పని ఉంటే అలోపతి హాస్పిటల్లో డాక్టర్లు వాళ్ళు ఉన్నారు, కానీ ప్యారలల్గా కూడా మనం దీన్ని వాడుకొని మనం జాగ్రత్తగా ఆరోగ్యాన్ని పోషించుకోండి. ఈ ఒక్క మాట చెప్పడానికే మేము ఇంత కష్టపడ్డాం. మా డాక్టర్లు వాళ్ళందరూ వాళ్ళు చాలా జాగ్రత్తగా నిశ్చయంగా చూస్తారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లాగా ఓవర్ బిల్లింగ్ కానీ ఎక్స్ప్లాయిటేషన్ ఉండదు. మీకు తెలవాల్సింది ఏంటంటే వసంతారక ఇన్స్టిట్యూట్కి హాస్పిటల్స్కి తేడా చెప్తాం. మీకు హాస్పిటల్ అనేదేమో హాస్పిటల్ వాళ్ళు సంపాదించుకోవడానికి కోసం కష్టపడతారు. ఎందుకంటే ఒక్కొక్కటి ఇవాళ 500 పెట్టారు. ఈ ఇన్స్టిట్యూట్ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ కానీ R&D ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కానీ వసంతారకం కానీ వీళ్ళు ఎటువంటి లాభాపేక్ష లేకుండా చేస్తున్న సర్వీస్. దీన్ని మనం ఎంతమంది అయినా దీన్ని ఉపయోగించుకోవాలి. అంటే గవర్నమెంట్ ఫ్రీగానే మనం కొంచెం లైన్ కదా చాలామంది ఉంటారు. ఒక్కొక్కరి దగ్గర ఓపీలో 100 మంది పైన ఉంటారు. పొద్దునంటే ఒక్క డాక్టర్ని చూడాలంటే సాయంత్రం వరకు పడుతుంది. బ్లడ్ టెస్టులు కదా ఆ టికెట్ ఉన్నా కానీ నిమ్స్ కానీ లేకపోతే ఎయిమ్స్ కానీ వసంతారకం కానీ మంచి ఇన్స్టిట్యూట్స్ మన దగ్గర ఉన్న వాటిలో మెడికల్ హౌస్ హైదరాబాద్ ఎందుకైంది అంటే ఇటువంటి ఇన్స్టిట్యూట్స్ ఉన్నవాటి. ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. మీకు కడుపు ఎక్కువ వచ్చినా కాలు ఎక్కువ వచ్చినా ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు తీసుకున్నారు. కానీ ఇటువంటిది ఏదైనా వస్తే మాత్రం కంపల్సరీగా ఇటువంటి ఇన్స్టిట్యూట్స్కే వెళ్ళండి. ఇది నా అభ్యర్థన. మీరందరూ జాగ్రత్తగా దీన్ని ఉపయోగించుకొని ఆరోగ్యంగా ఉండాలి. మీకు ఏదన్నా డిఫికల్టీ ఉన్నా కానీ వసంతారకం ఎప్పుడన్నా రావాలన్నా సంతానం చెప్పినా కానీ కోఆర్డినేట్ చేస్తాను. మన ఎవరైనా సరే మా చేతనైన కాడికి మేము హెల్ప్ చేయగలం. మీకున్న రేషన్ కార్డుతో పాటు ఆరోగ్యశ్రీ కార్డు అవి ఉంటే చాలా తేలిక. ఇన్సూరెన్స్ కానీ కంపల్సరీ చేసుకోండి. లేకపోతే ఇల్లు ఒకటి అంటున్నా కానీ వాళ్ళు ట్రీట్మెంట్ ఫ్రీగా చేయగలుగుతారు. కానీ ట్యాబ్లెట్లు కొనాలన్నా ఇంజక్షన్ కొనాలన్నా 3 కాస్ట్లీ అన్నీ చాలా అంటే చాలా విపరీతానికి కాదు. అందుకని మీరు ఇటువంటి అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకొని లేకపోయినా కానీ మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ వస్తాం. ఈ దగ్గర అనంతరోడు కావూరు అండ్ ఉత్తరమేళ ఈ 3 చేసి నెక్స్ట్ మంత్ వస్తాం. ఎవరన్నా అయ్యో ఇవాళ మిస్ అయిపోయాను అనుకున్నాడు కంగారు పడాల్సిందే. నెక్స్ట్ మంత్ చేసుకోమని చెప్పండి. పెద్దలందరికీ నమస్కారం. మీరు అందరూ కోఆపరేట్ చేసి మంచి ప్రోగ్రామ్ లీడర్, చాలా సంతోషం. నమస్కారం. థ్యాంక్ యూ.